దిస్ ఇస్ స్వీయ వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ భరద్వాజ్ గారు, హోమియోపతి డాక్టర్. నమస్కారం డాక్టర్ గారు, ఎలా ఉన్నారండి? బాగున్నానండి. థ్యాంక్ యూ. డాక్టర్ గారు, హ్మ్. సర్వసాధారణంగా ఇప్పుడు ఏం చేసినా చేయకపోయినా హ్మ్. డాండ్రఫ్ హ్మ్. జనరేట్ అయిపోతుంది హుహుహు. స్కాల్ప్‌లో. హ్మ్. అసలు ఎందుకు ఇలా జరుగుతూ ఉందంటారు? రైట్. ప్రపంచంలో ఎక్కడా లేనంత డాండ్రఫ్ ఇండియాలోనే ఉంది. దానికొక సింగిల్ రీజన్ ఉంది. ఈ రీజన్ వల్లనే ఇండియాలో డాండ్రఫ్ వేరే ప్రపంచంలో ఎక్కడితో పోల్చినా ఆల్మోస్ట్ అందరి మందిలో ఈ రీజన్ ఉంటది. అది మనం ఎండ్‌లో చూద్దాం. హ్మ్. ఓకే. ఆ రీజన్ ఏంటి? ఆ ఒక్కటి గనక కంట్రోల్ చేసుకుంటే అసలు ఇండియాలోంచి 100లో 98 మందికి డాండ్రఫ్ అందరూ ఎళ్ళిపోతది. గోక్కుంటూనే ఉంటున్నారు ఆ! లైక్ మొత్తం. అదొక్క తప్పు చేయడం వల్లనే ఇండియాలో ఇంతమందికి డాండ్రఫ్ వస్తుంది. సో, హ్మ్. అది ఎండ్‌లో చూద్దాం. ఫస్ట్ డిస్కస్ చేసిన తర్వాత ఆ సింపుల్ టెక్నిక్. ఇప్పుడే మనము షార్ట్‌కట్లు చెప్పేస్తే అసలు ఇంగా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ మిస్ అయిపోతాయన్నమాట. ఓకే. సో, డాండ్రఫ్ అంటే ఏంటంటే చాలా సింపుల్. అదొక ఇన్ఫెక్షన్. ఫంగల్ ఇన్ఫెక్షన్. మనకు బ్యాక్టీరియా ఉంటుంది. ఇవన్నీ లివింగ్ ఆర్గానిజమ్స్. ఫంగస్ అనేది కూడా ఒక లివింగ్ ఆర్గానిజం. ఎప్పుడైతే మన స్కాల్ప్‌లో ఆ ఫంగస్ అనేది డెవలప్ అవుతుందో దాన్ని మనము డాండ్రఫ్ అంటామనమాట. హ్మ్. సో, ఈ డాండ్రఫ్‌కి ఏ మెడిసిన్స్ ఇస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ అలోపతికెళ్లారనుకో, అలోపతి అంటే ఒక డర్మటాలజిస్ట్ గానీ, లేకపోతే ఒక కార్పొరేట్ హాస్పిటల్ గానీ, లేకపోతే ఇంటి పక్కనున్న డాక్టర్ గానీ ఏమి ఇస్తారంటే యాంటీ ఫంగల్స్ ఇస్తారు. యాంటీ ఫంగల్స్ అంటే ఏంటి? అవి అవి కూడా మెడిసిన్స్. దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో, వాడినన్ని రోజులు తగ్గుతుంది. మళ్ళీ వస్తుందనమాట. ఇవన్నీ గాకుండా డాండ్రఫ్‌కి పర్మనెంట్ సొల్యూషన్ కావాలి అంటే హోమియోపతి ఈస్ ద బెస్ట్ ట్రీట్మెంట్. హోమియోపతిలో డాండ్రఫ్‌కి చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. అది ఏ స్టేజ్‌లో ఉన్నా ఉన్ని డాండ్రఫ్ ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా జీరో సైడ్ ఎఫెక్ట్స్‌తో డాండ్రఫ్ తగ్గించుకోవడానికి మళ్ళీ మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేసుకోవడానికి డాండ్రఫ్ అనేది చాలా బాగా హోమియోపతి చాలా బాగా పనిచేస్తది. ఇవన్నీ ఏంటంటే జీరో సైడ్ ఎఫెక్ట్స్. ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా చాలా క్విక్‌గా డాండ్రఫ్‌ని రివర్స్ చేసి చాలా ఎఫెక్టివ్‌గా అలోపతి, ఆయుర్వేద, యునాని, సిద్ధ వీటన్నిటికంటే బెటర్‌గా హోమియోపతి ట్రీట్మెంట్ అనేది మనకు పనిచేస్తుంది డాండ్రఫ్‌లో. ఓకే. అసలు డాండ్రఫ్ రావటానికి కారణాలేంటి డాక్టర్ గారు? యాహ్! డాండ్రఫ్ రావడానికి మెయిన్ రీజన్ మన ఇండియన్స్ చేసే తప్పు ఇందాక చెప్పినట్లు ఏం చేస్తారంటే తలకు ఆయిల్ పెట్టడం. ఎప్పుడైతే ఇండియన్స్ ప్రపంచంలో ఒకరే ఒకరు తలకు ఆయిల్ పెడతారు. అది ఇండియన్సే. ఇండియన్స్ తప్ప ఇంకెవ్వరు ప్రపంచంలో తలకు ఆయిల్ పెట్టరు. ఎప్పుడైతే తలకు ఆయిల్ పెడతారో ఆయిల్ అనేది మన స్కిన్‌లో ఉన్న చెడు పదార్థం అంటే మనకు స్కిన్‌లోంచి మనకు చాలా వేస్ట్ మెటీరియల్ అంతా బయటకొచ్చేస్తూ ఉంటుంది. రైట్? ఎప్పుడైతే మీరు ఆయిల్ కోటింగ్ అని పెట్టేస్తారో ఆ వేస్ట్ మెటీరియల్ అంతా బయటికి రాదు. లోపలే ఉండిపోతుంది. హ్మ్. ఆ వేస్ట్ బయటికి రాకుండా ఇది ఒక కవర్ లాగా పనిచేస్తుంది. అదొక రీజన్. ఇంకోటేంటంటే ఎప్పుడైతే ఈ ఆయిల్ ఉందో, ఆయిల్‌కి బయట నుంచి ఏదన్నా వచ్చి స్టిక్ కావడం చాలా ఈజీ. బయట నుంచి ఏదన్నా డస్ట్ గానీ, లేకపోతే ఏదన్నా బ్యాక్టీరియా గానీ, వైరస్ గానీ, ఇట్లాంటి ఫంగస్ గానీ ఏదన్నా వస్తే ఈజీగా అతుక్కునేస్తుంది తలలో. అది పోకుండా ఆయిల్ పూసినప్పుడు. ఆయిల్ లేదనుకోండి షెడ్ అయిపోతుందది. సో, ఆయిల్ వల్ల ఇదొక ప్రాబ్లమ్. ఇంకోటేంటంటే ఆయిల్ అనేది మంచి ఫుడ్ లాగా పనిచేస్తుంది ఈ ఫంగస్‌కి. ఫంగస్ ఆల్రెడీ ఒక మైక్రో ఆర్గానిజం. దానికి మంచి ఫుడ్ ఇస్తే అది ఇంకా బాగా పెరుగుతుంది. సో, ఇన్ని ప్రాబ్లమ్స్ వల్ల మనకు మెయిన్‌గా ఇండియన్స్‌కి డాండ్రఫ్ రావడానికి రీజన్ ఏంటంటే, మనం వాడే ఆయిల్. ఆయిల్ అనేది ఎటువంటి పరిస్థితిలో మంచిది కాదు. ఆయిల్ అనేది ఎవ్వరు పెట్టకూడదనమాట. హ్మ్. సో, అది. సో, ఆయిల్ పెట్టొద్దు అంటేనే నెక్స్ట్ చాలామంది ఒక క్వెషన్ అడుగుతారు. మా తాతమ్మలు, మా నానమ్మలు వాళ్ళందరూ ఫుల్‌గా ఆయిల్ పెట్టుకునేవాళ్ళు. కేరళ వాళ్ళు చూడండి, వాళ్ళు కొబ్బరి నూనె పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళ జుట్టు ఎట్లుంటుంది. సో, నెక్స్ట్ క్వెషన్ మామూలుగా ప్రతి ఒక్కరిది కాదు అదే. నా దగ్గర ఆన్సర్ కూడా రెడీగా ఉంది. చెప్పండి సార్ ఇగ ఆన్సర్. ఆన్సర్ ఏంటంటే అండి, ఫస్ట్ కేరళ వాళ్ళని తీసుకుందాం. కేరళ వాళ్ళకి జుట్టు అంత ఎందుకు బావుంటుంది అంటే, వాళ్ళు ఆయిల్ పెట్టడం వల్ల కాదు, కోకోనట్ ఆయిల్ పెట్టడం వల్ల కాదు, కోకోనట్ ఆయిల్ తీసుకుంటారు వాళ్ళు. కోకోనట్ ఆయిల్ ఈస్ ద హెల్తీయెస్ట్ ఆయిల్ ఇన్ ద వరల్డ్. కోకోనట్ ఆయిల్ కంటే బెటర్ ఆయిల్ ప్రపంచంలో ఇంకొకటి లేదు. అంత హెల్తీ ఆయిల్. కోకోనట్ ఆయిల్‌లో మనకేముంటాయంటే మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ ఉంటాయన్నమాట. ఆ మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ అనేవి చాలా హెల్తీ. వెయిట్ లాస్ కావాలన్నా, లేకపోతే మనకు కావాల్సిన వెయిట్ మెయింటైన్ చేయాలన్నా, హెల్తీ ఫ్యాట్ అంటారు చూసారా? బెస్ట్ హెల్తీ ఫ్యాట్ వచ్చి కోకోనట్. దాంతో పాటు కేరళ వాళ్ళకి ఎందుకు అంత బావుంటుంది హెయిర్ అంటే, మంచి ప్రోటీన్ తింటారు వాళ్ళు. ఎవ్రీడే ఫిష్ తింటారు. ఎవ్రీడే బీఫ్ తింటారు. ఎవ్రీడే పోర్క్ తింటారు. చాలామంది ఎవ్రీడే చికెన్ తింటారు. సో, అంతా ప్రోటీన్ డైట్. అంతేకాకుండా
వాళ్ళు ఎన్వైర్న్మెంట్ కూడా చాలా హెల్తీగా ఉంటుంది. సో అందరూ కొండల్లో ఉంటారు, గుట్టల్లో ఉంటారు, న్యాచురల్ ఫుడ్ ఉంటుంది, మంచి ఎక్సర్సైజ్ ఉంటుంది వాళ్ళకి. సో ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళ హెయిర్ హెల్తీగా ఉంటుంది తప్పితే వాళ్ళు కోకోనట్ ఆయిల్ పూయడం వల్ల హెయిర్ అనేది హెల్తీగా ఉండదు. చాలా స్టడీస్ ఉన్నాయి. మీరు జస్ట్ పబ్మెడ్లోకి వెళ్ళి, పబ్మెడ్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది, పబ్మెడ్లోకి వెళ్ళి ఈజ్ అప్లయింగ్ హెయిర్ ఆయిల్ ఈజ్ గుడ్ ఆర్ బ్యాడ్ అని సెర్చ్ చేయండి. చాలా స్టడీస్ ఉన్నాయి. ఒక్క స్టడీ కూడా హెయిర్ ఆయిల్ అప్లై చేయడం అనేది మంచిది అని ఇంతవరకు లేదు. మీరు వెళ్ళి ట్రై చేయండి. అంటే హెయిర్ హెల్తీగా ఉంటది ఆయిల్ అప్లై చేయడం వల్ల అనేసి అంటూ ఉంటారు కదా! మరి అది అపోహేనంటారా? జస్ట్ అపోహ అంతే. హెయిర్‌కి ఇంకా డ్యామేజ్ జరుగుతుంది తప్పితే ఆయిల్ పెట్టడం వల్ల ఎటువంటి మంచి అనేది జరగదు. మరి గడ్డిలా అయిపోతది కదా సార్! వీక్లీ వన్స్ అయినా ఆయిల్ పెట్టుకోకపోతే? మీకు గడ్డిలా ఉన్నా కూడా స్ట్రాంగ్ ఉంటది, హెల్తీగా ఉంటది. హ్మ్. మనకు సిల్కీగా ఉన్న హెయిరే హెల్తీ అని కాదు. నేచురల్ షైనెస్ కోసం ఏం చేయాలంటారు? న్యాచురల్ షైన్నెస్ కోసం స్కాల్ప్ పైన పెట్టకుండా మీకు అంతగా బ్యూటీ కావాలనుకుంటే హెయిర్ స్ట్రాండ్స్ పైన పెట్టండి కానీ స్కాల్ప్ దగ్గర తీసుకోపోయి ఆయిల్ పెట్టకండి. ఇప్పుడు మనం అసలు ఏం అప్లై చేయాలి, ఏం అప్లై చేయకూడదని చూసాం. ఆయిల్ అసలు పెట్టొద్దని మీరే చెప్పేస్తున్నారు. కానీ మరి వాష్ ఎలా చేసుకోవాలి హెయిర్‌ని? వాష్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. చాలామందికి అపోహ ఏంటంటే షాంపూలు మంచివి కాదు, మాకు కుంకుడుకాయలు ఉండేవి. కుంకుడుకాయ మంచిదే, కుంకుడుకాయ వాడండి. నేచర్ నుంచి ఏదన్నా మీకు మెటీరియల్ వస్తే వాడండి. బట్ షాంపూ అనేది కూడా అంత చెడ్డది కాదు. షాంపూ కూడా చాలా మంచిదే. కాకపోతే వాడే టైప్‌లో వాడాలి. ఎక్కువ స్ట్రాంగ్ షాంప్స్ వాడకుండా నేను నా పేషెంట్స్‌కి ఏం సజెస్ట్ చేస్తానంటే హెయిర్ ఫాల్ కానీ, డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి బేబీ షాంప్స్ వాడండి అంటాను. బేబీ షాంప్స్‌లో కెమికల్స్ తక్కువ ఉంటాయి కాబట్టి అది వాడండి అని చెప్తామన్నమాట. డాక్టర్ గారు, ఈ హోమియోపతిలో డాండ్రఫ్‌కి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? చాలా మంచి ట్రీట్మెంట్ ఉంటుందండి. మనకు డాండ్రఫ్‌తో ఏ పేషెంట్ వచ్చినా ఆల్మోస్ట్ 99% సక్సెస్ రేట్ ఉంటుంది. మేబీ చాలా రేర్‌గా కొన్ని అన్నోన్ రీజన్స్ వల్ల ఫెయిల్ అవుతుంది తప్పితే బట్ చాలా ఎఫెక్టివ్‌గా ఉంటుంది. మనకు హోమియోపతిలో మంచి ఇప్పుడు షాంపూస్ వచ్చాయి. మంచి హెయిర్ ఆయిల్స్ వచ్చాయి. అంటే హెయిర్ ఆయిల్స్ నేను సజెస్ట్ చేయను. బట్ మంచి షాంపూస్ వచ్చాయి. దాంతో పాటు మనకు హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఒక్కసారి మనం ఆ ట్రీట్మెంట్ గనక తీసుకుంటే ఉన్న డాండ్రఫ్‌ని కంప్లీట్‌గా క్లియర్ చేసుకోవచ్చు. మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. ఇవన్నీ జీరో సైడ్ ఎఫెక్ట్, ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా ఆయుర్వేద, యునాని, సిద్ధ, అలోపతి వీటన్నిటికంటే చాలా ఎఫెక్టివ్‌గా, చాలా క్విక్‌గా డాండ్రఫ్ నుంచి బయటికి రావడానికి, పర్మనెంట్‌గా బయటికి రావడానికి హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ డాక్టర్ గారు. నైస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. Fiticus Homeopathy